హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. లక్నో సూపర్ జైంట్స్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. లక్నో ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ని, ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ తీసుకున్నారు. బాగానే ఉంది. వాళ్ళకున్న కొన్ని లోటుపాట్లని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే, బట్ గమ్మత్ ఏంటంటే దే హ్యావ్ టూ మెనీ పేసర్స్ అండ్ టూ మెనీ కీపర్స్. ఆక్షన్కి వెళ్ళే నాటికే వాళ్ళ టీంలో ముగ్గురు కీపర్స్ ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్ అండ్ మాథ్యూ బ్రిడ్జ్కే. ప్లస్ దే బ్రాట్ ఇన్ జాష్ ఇంగ్లిష్, ముకుల్ చౌదరి, ఇద్దరు కీపర్ బ్యాట్స్మెన్ తెచ్చుకున్నారు. సో 5 కీపర్స్ అయిపోయారు అక్కడ. ఇక పేసర్స్ వాళ్ళు ఆక్షన్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ దగ్గర 7 ఇండియన్ పేసర్స్ ఉన్నారు. సెవెన్ ఆఫ్ దెమ్. అండ్ దే బ్రాట్ ఇన్ ఆండ్రిక్ నోకియా అండ్ నమన్ తివారీ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. వీళ్ళ పేసర్స్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్సెప్ట్ అర్జున్ తెండూల్కర్, మిగతా వాళ్ళు ఎవరు పెద్ద బ్యాటింగ్ చేయరు. షమి, ఆబేష్ ఖాన్, మయాంక్ యాదవ్, మహసిన్ ఖాన్ వీళ్ళెవరు బ్యాటింగ్ చేయరు. ఇక నోకియా కూడా పెద్ద బ్యాటింగ్ చేయడు. సో ఆల్రౌండర్స్ లేరు అక్కడ వాళ్ళకి. పేసర్స్ విషయం టూ మెనీ పేసర్స్, 9 పేసర్స్ ఇన్ ఎ టీమ్. పట్లేదు దాంట్లో 8 మంది ఇండియన్ పేసర్స్, 1 టూ మెనీ కదా. అలాగే కీపర్స్ కూడా చాలామంది. కీపర్స్ ఉండడం అంటే కీపర్స్గా ఆడించాలని కాదు. వీరు నికోలస్ పూరన్ ప్లేస్ యాజ్ ఏ బ్యాటర్. ప్రాబ్లం ఏంటంటే కీపర్స్ ఎక్కువ మంది అయిపోతే మీకు బౌలింగ్ చేసే వాళ్ళు ఉండరు, అంటే పార్ట్ టైమర్స్ ఉండరు. కానీ ఈ టీంలో లక్కీగా ఉన్నారు. మీకు మార్క్రమ్ బౌలింగ్ చేస్తాడు, బదోని, సమాద్ వీళ్ళందరూ కూడా స్పిన్ బౌలింగ్ చేస్తారు. మిచెల్ మార్ష్ యూస్ టు బౌల్, నవ్ ఇట్ ఈస్ నాట్ బౌలింగ్. అంటే తన ఇంజరీ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఈజ్ నాట్ బౌలింగ్ అట్. మిచెల్ మార్ష్ను మనం బ్యాట్స్మెన్గా చూస్తాం. సో ఆప్షన్స్ తగ్గిపోతాయి అంతే. బట్ ఓవరాల్గా ఐ థింక్ వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మోడీ కూడా చెప్పాడు ఆక్షన్ తర్వాత, వీఆర్ సాటిస్ఫైడ్. 1-2 టార్గెట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫారిన్ పేసర్ కావాలి. లాస్ట్ టైం షమార్ జోసెఫ్ ఉన్నాడు, అతను రిలీజ్ చేశారు. ఫారిన్ పేసర్ కావాలి, అందరు ఇండియన్ పేసర్స్ కాదు కదా. ప్లస్ ఒక స్పిన్నర్ కావాలి. స్పిన్నర్కి వాళ్ళు ఇండియన్ ఆప్షన్కి వెళ్లకుండా దే వెంట్ ఫర్ హసరంగా. సో హసరంగా బ్రేస్ ప్రైస్లో తీసుకోగలిగారు కాబట్టి వాళ్ళకి అది కొంతవరకు వాళ్ళకి ఒక బెటర్గా కనిపించింది. దే వాంటెడ్ లియామ్ లివింగ్స్టన్, కానీ వాళ్ళ దగ్గర ఆ మనీ లేదు. ఆ టైంలో ఎస్ఆర్హెచ్ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ వెంట్ ఫర్ దెమ్. వీళ్ళు ఓన్లీ ఎస్ఆర్హెచ్కి ప్రైస్ పెంచడం ఒకటే చేయగలిగారు తప్ప దే కుడ్ నాట్ గెట్ లియామ్ లివింగ్స్టన్ ఉంటే ఏంటంటే వాళ్ళ లోయర్ ఆర్డర్లో కాస్త ఫైర్ పవర్ వచ్చేది, ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా వచ్చేది. బట్ ఎనీవే దే మస్ట్ బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే గాట్. ఎందుకంటే వాళ్ళకి టాప్ 4 చాలా స్ట్రాంగ్ టాప్ 4 ఉన్నారు, టాప్ హెవియర్. అక్కడ మీకు మార్క్రమ్, పూరన్, పంత్, 4 తిరుగులేని ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు లాస్ట్ దాంట్లో ఒక 500 చేసినట్టున్నారు లాస్ట్ టైం. పంత్ లాస్ట్కి వచ్చేసరికి అతను కూడా రన్స్ చేశాడు. సో ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ డొల్లతనాన్ని వాళ్ళు దే కుడ్ నాట్ అడ్రస్ ఇట్ ప్రాపర్లీ. ఒక్కటి పిక్ నాకు నచ్చింది ఏంటంటే ముకుల్ చౌదరి రాజస్థాన్ చెందిన కీపర్ బ్యాట్స్మెన్. మంచి స్ట్రైక్ రేట్ ఉంది. ఆడిన మ్యాచ్లు తక్కువే. ఈజ్ 22 ఐ థింక్, ఈజ్ 21 165 స్ట్రైక్ రేట్ ఉంది అతనికి. సో హీస్ డూయింగ్ వెల్. లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి బిగ్ హిట్ 6లు కొట్టగల ఎబిలిటీ ఉండే. ప్లస్ అతను రావడం వల్ల వాళ్ళకి కొంత ఆ లోయర్ ఆర్డర్లో అదొకటే బెస్ట్ పిక్ అని చెప్తాను నేను. జాష్ ఇంగ్లీష్ని తీసుకున్నారు వాళ్ళు, కానీ జాష్ ఇంగ్లీష్ తాజాగా కన్ఫర్మ్ కూడా చేశాడు, ఏప్రిల్ 1st వీక్లో నేను పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఐపీఎల్? March 26 స్టార్ట్ అవుతుంది. సో అతను ఉంటే ఒక 3 మ్యాచ్లు ఆడతాడు, 3 లేదా 4 మ్యాచ్లు ఆడతాడు. కానీ టామ్ మోడీ ఏం చెప్తున్నాడంటే అలాంటి క్వాలిటీ ప్లేయర్ అతను. వరల్డ్ వైడ్ T20స్లో హీ వాజ్ వండర్ఫుల్. హీ హ్యాడ్ ఎ గుడ్ ఐపీఎల్ లాస్ట్ సీజన్ పంజాబ్కి ఆడినప్పుడు మంచి స్ట్రైక్ రేట్తో ఐ థింక్ ఈ స్కోర్ సమ్ 230-240 రన్స్. కొంచెం లోయర్ డౌన్ ఆర్డర్. సో అలాంటి ప్లేయర్కి వాల్యూ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ సీజన్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారు. ఈ సీజన్లో అతను గెస్ట్ అపియరెన్సే ఉంటుంది. నోకియా ఆఫ్కోర్స్ అతను మంచి స్పీడ్ ఉంది అతని దగ్గర. వీ కెన్ టచ్ 150 కిలోమీటర్స్. అండ్ హీ అండ్ మయాంక్ యాదవ్ బౌలింగ్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్, బోత్ ఆఫ్ దమ్ వాళ్ళ పేస్ విషయంలో వాళ్ళకి పోటీ ఉంటుంది. అంటే ఐడియల్ సిచ్యుయేషన్. మయాంక్ యాదవ్ లైక్లీ టు బి ఫిట్. సో అది బాగానే ఉంటుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ లైనప్. సో లైనప్ చూద్దాం మనం. లైనప్ చూస్తే మనకు ఐడియా వస్తుంది ఏంటి వాళ్ళ ప్రాబబుల్ 12 అనేది చూస్తే వీళ్ళు ఈ రిసోర్సెస్ టూ మనీ కీపర్స్ని, టూ మనీ పేసెస్ని ఎలా ఉపయోగించుకుని స్టిల్ దే కెన్ గెట్ ఎ బెటర్ 11 అనేది చూద్దాం. మార్ష్ అండ్ మార్క్రమ్ ఓపెన్ చేస్తారు. దెర్ ఈజ్ అ టాక్ దట్ రిషబ్ పంత్, ఎందుకంటే టామ్ మూడీ ఆల్వేస్ వాంటెడ్ రిషబ్ పంత్ టు ఓపెన్.
బట్ అది అంత డిస్రప్షన్ చేస్తారో తెలియదు. బట్ మార్క్రమ్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఇప్పుడు ఇండియాలో ఆడుతున్నాడు, ఈజ్ లీడింగ్ సౌత్ ఆఫ్రికా. మార్క్రమ్ అండ్ మార్ష్ ఓపెన్ చేస్తారు. పూర్ అన్నట్టు నెంబర్ 3, పంత్ అట్ నెంబర్ 4, ప్రస్తుతం అయితే అదే. బదోని అట్ 5, 6లో సమద్, 7లో షాబాజ్ అహ్మద్ / ముకుల్ చౌదరి. ఎందుకంటే షాబాజ్ బౌలింగ్ వీళ్ళకి అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మీకు 6th బౌలింగ్ ఆప్షన్ మీకు మార్క్రమ్ ఇస్తాడు, బదోని ఇస్తాడు. కాబట్టి షాబాజ్ ప్లేస్లో యూ కెన్ ప్లే ముకుల్ చౌదరి కనుక క్లిక్ అయితే ఆ ప్లేస్లో వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో ఉన్న ల్యాక్ ఆఫ్ ఫైర్ పవర్, అంటే సమద్ ఈస్ డూయింగ్ వెల్, బదోని ఆల్సో కెన్ బ్యాట్ వెల్, బట్ ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం ఇఫీనెస్ ఉంది. అంటే మిడిల్ ఆర్డర్ మీకు టాప్లో ఉన్నంత సాలిడిటీ ఇక్కడ లేదు. సో ముకుల్ చౌదరి కనుక ఆ రోల్ ఫిలప్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో అందుకే నేను 7లో షాబాజ్ / ముకుల్ చౌదరి పెట్టాను. 8లో హసరంగా అండ్ దిగ్వేష్ రాఠీ, బోత్ బౌలింగ్ టుగెదర్ కెన్ బి హ్యాండ్ఫుల్. హసరంగా నెవర్ హ్యాడ్ ఎ గ్రేట్ ఐపీఎల్, బట్ వీ నో హిస్ టాలెంట్. శ్రీలంకకు కానీ వేరే చోట్ల కానీ అతను కొంచెం ఇంజరీ ప్రోన్ అతను, బట్ స్టిల్ హసరంగా ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. సో హసరంగా ఆడిస్తారు, నోకియాని పక్కన పెడతారు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆవేష్ ఖాన్, షమి, దిగ్వేష్ రాఠీ, మయాంక్ యాదవ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళు వాడుకోవచ్చు. సో ఈ రకంగా వాళ్ళు దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ 12 విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాకప్స్ కూడా ఉంటారు వాళ్ళకి. బ్యాకప్స్ ఇంకా బౌలింగ్లో మీకు చూస్తే ప్రిన్స్ యాదవ్ ఈజ్ వెరీ గుడ్. మొహసిన్ ఖాన్ ఫిట్ ఉంటే మొహసిన్ ఖాన్ విల్ బి దేర్. ఆకాష్ సింగ్ ఉన్నాడు. మరి ఇలాంటప్పుడు నమన్ తివారీ బదులు, నమన్ తివారీ ఈజ్ గుడ్ బౌలర్, మీకు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఉన్న ఆకాష్ అండ్ అర్జున్ ఉండగా కూడా నమన్ తివారీ తీసుకోవాలి. ఇంకొక ఇండియన్ స్పిన్నర్ ఎవరైనా తీసుకుంటే బాగుండేది. ఇండియన్ స్పిన్నర్ పెట్టుకుంటే మీకు ఆప్షన్స్ ఉండేవి. బట్ దే థాట్ అదర్వైజ్. దే ఆల్సో పిక్డ్ అప్ అక్షత్ రఘువంశీ, ఎంపీకి చెందిన 22-year-old అక్షత్ రఘువంశీ. మంచి క్లాస్ ప్లేయర్లా ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు, కానీ చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్తున్నారు అక్షత్ రఘువంశీ. సో ముకుల్ చౌదరి, నమన్ తివారీ హ్యాస్ ఎ గుడ్ ఇన్ స్వింగర్. అతను హీ ప్లేడ్ ఫర్ ఇండియా అండర్-19. మంచి ఇన్ స్వింగర్ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి ఇన్ స్వింగర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. హ్యాస్ గాట్ డెడ్లీ ఇన్ స్వింగర్ అని చెప్తున్నారు. కాబట్టి అది అతనికి ఉన్న స్పెషాలిటీగా మనం చెప్పుకోవాలి. సో జాష్ ఇంగ్లీష్ నెక్స్ట్ సీజన్లో సందడి చేస్తాడు. మరి ఈ సీజన్ వరకు అయితే అతను ఓన్లీ గెస్ట్ అపియరెన్స్. సో బాగానే ఉంది వాళ్ళకి. కానీ మిడిల్ ఆర్డర్లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కానీ, లియామ్ లివింగ్స్టన్ కానీ, ఈవెన్ దే షుడ్ హ్యావ్ గాన్ ఫర్ మైకెల్ బ్రేస్వెల్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ వాళ్ళ కొంచెం వీళ్ళకి ఎందుకంటే టూ మెనీ హెడ్స్ ఉన్నాయి అక్కడ జస్టిన్ ల్యాంగర్ ఉన్నాడు, టామ్ మోడీ ఉన్నాడు, వాళ్ళ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఉన్నాడు. సో ఐ థింక్ దే షుడ్ బి హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే గాట్. తక్కువ అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర, బట్ వాళ్ళకి చాలా వరకు ఆ స్పిన్ బౌలింగ్ ఫారిన్ స్పిన్ బౌలర్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్ తీసుకున్నారు. కాబట్టి అలాగే ఒక మంచి బిగ్ హీటర్ని ముకుల్ చౌదరిని తీసుకున్నారు. దట్ వే దే షుడ్ బి హ్యాపీ ఐ థింక్. ఏమంటారు?